నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర తర్వాతే పదవుల పంపకంపై ముందడుగు వేసింది. తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెడ్ పోస్టులను పార్టీ కట్టబెట్టింది. కొద్ది రోజుల కిందటే పీసీసీ కార్యవర్గాన్ని అధినాయకత్వం ప్రకటించింది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి కేబినెట్లో అవకాశం కల్పించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గ్రామస్థాయిలో పార్టీ పరిష్ఠతపై దృష్టి సారించారు. దీంతోనే శుక్రవారం గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులు, పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గ్రామ పంచాయతీలతో పాటు ఆ తర్వాత వరుసగా మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటిలో సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరికి ముగిగా అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోందన్న విషయాన్ని మీనాక్షి దృష్టికి తెచ్చారు. అయితే గ్రామాల్లో పార్టీ పదవులపైన ఆశలు పెట్టుకున్న నేతలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నియామకాలు చేపడితే ఎలా ఉండనుందని మీనాక్షి డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను అడిగినట్టు తెలిసింది. ఒకవేళ ఇప్పటికప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రకటిస్తే పదవులు దక్కని వారితో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉన్నదని అధినాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పదవులు దక్కని వారు వేరేతర పార్టీలకు వెళ్ళిపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురెబ్బ తగిలే అవకాశం ఉందని మీనాక్షి నటరాజన్ భావించినట్టు సమాచారం. దీంతోనే ఆమె మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కాకుండా స్థానిక సంస్థల తర్వాత చేపట్టడమే బెటర్ అని డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కాంగ్రెస్ పార్టీ నియామకాల జోలికి వెళ్లవద్దని డిసైడ్ అయిందని ఆ పార్టీ వర్గీయుల సమాచారం. ఇదిలా ఉంటే 2017 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సర్పంచ్, ఎంపీటీసీలు గెలిచిన ప్రజాప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల జాబితా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను మీనాక్షి నటరాజన్ కోరారు. వాస్తవానికి డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను ఏర్పాటు చేసిన అధిష్టానం మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇదివరకే ఒక్కో మండలం నుంచి 4 చొప్పున పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయంతో ఆయా జాబితా కాకుండా సర్పంచ్, ఎంపీటీసీలు గెలిచిన ప్రజాప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు త్వరగా పేర్లు అందజేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవుల పంపిణీ సామాజిక న్యాయపరంగా జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శనంలో సమాజంలో ఎవరి వాటా వారికే అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఇకపై కూడా పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపునిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతలకు సూచించారు. మండల, జిల్లా స్థాయిల కమిటీల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పరిశీలకులు, కోఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో విస్తృతంగా, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కన్నా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత మనదేనని పేర్కొన్నారు.